ప్రధానంగా హోళీ పర్వదినానికి ఉన్న విశిష్టత ఏంటంటే పరమేశ్వరుడు తన త్రినేత్రంతో కాముడు అంటే మన్మధుడిని దగ్ధం చేసిన రోజు హోళీ. అందువల్ల హోళీ రోజు శివార్చన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. హోళీ రోజు ఎవరైనా సరే శివుణ్ణి తుమ్మి పూలతో పూజించాలి, చిమ్మిలి నైవేద్యం సమర్పించాలి. శివాలయ ప్రాంగణంలో శివస్తోత్రాలు ఉన్న పుస్తకాలు కానీ విభూతి పండ్లు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తుంది. అలాగే హోళీకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు శ్రీకృష్ణుడికి డోలోత్సవం నిర్వహిస్తారు. డోలి అంటే ఉయ్యాల అని అర్థం. హోళీ రోజు మొట్టమొదటిసారి శ్రీకృష్ణుడిని ఉయ్యాల్లో వేశారు. అందుకే ఆ రోజు దగ్గరలో ఉన్న కృష్ణుడి ఆలయానికి వెళ్ళి కృష్ణుడి ఆలయంలో కృష్ణుడికి చేసే డోలోత్సవం చూడాలి. కృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి చేసే ఊయల సేవ చూడాలి. లేదా మీ ఇంట్లో అయినా కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం ఉయ్యాల్లో ఉంచి ఉయ్యాల సేవ చేయాలి.